ఎవరి పేరైతే ఎన్ అనే అక్షరంతో మొదలవుతుందో నవీన్, నగేష్, నరేష్, నవ్య, నీరజ. సో ఈ ఎన్ అనే అక్షరంతో, ఎన్ అనే లెటర్తో మీ పేరు మొదలవుతే ఖచ్చితంగా ఈ 2026లో మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇది నిజమండి. ఈ ఎన్ అనే లెటర్తో మీరు పేరు పెట్టుకున్నట్లయితే వీళ్ళు ఎలా ఉంటారనంటే ఖచ్చితంగా ఎప్పుడు ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఏ విషయాన్నైనా కళాఖండంగా ఇది తప్పును తప్పు అని చెప్తారు. సో ఇలా తప్పును తప్పు అని చెప్పడం వల్ల మీకు శత్రువులు పెరుగుతారు. అయినా 10 మందిలో మీకు సమాజంలో మంచి గౌరవ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తల్లిదండ్రులకి మీరు ఒకే కొడుకుగా ఉన్నా లేదా ఒకే కూతురుగా ఉన్నా కూడా మీ తల్లిదండ్రులకు మీ ద్వారా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సో మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, రాజకీయాల్లో వెళ్ళండి, లేదా స్టాక్ మార్కెట్ కానీ పెట్టుబడులు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మీకు కలిసి వస్తుందనే చెప్పాలి. రాబోయే 2026 అనేది మీకు మహా అద్భుతంగా మీరు చేసిన పనికి ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ మీ దరికి చేరుతాయి. కానీ ఈ ఎన్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో ఎటువంటి పని ప్రారంభించినా 100కి 99% పని చేస్తారు. కానీ ఆ 1%లో వీళ్ళకి ఎలా ఆటంకం మొదలై మళ్ళీ మొదటికి వచ్చి చేరుతారు. సో ఎవరి పేరైతే ఎన్ అనే అక్షరంతో మొదలవుతుందో ఒకసారి మీ పేరుని 180 డిగ్రీస్కి సెట్ చేసి చూడండి. మీరు మీ కలలో కూడా ఊహించనంతగా మీ జీవితం 2026 సంవత్సరంలో మలుపు తిరగబోతుంది.